ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, మనల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకై దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు లోకమునకు వచ్చెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి, తండ్రి అయిన దేవుడు పరమనందు నివసించుచున్నవాడు ప్రవక్తలను అనేక మందిని ఈ లోకానికి పంపినప్పుడు మానవుని యొక్క చెడుతనం నుంచి విడిపించడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ చెడుతనం నుంచి విడుదల పొందక, ప్రవక్తల మాటలు వినక లోబడనొల్లని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు నిజంగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి యేసుక్రీస్తు కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా, మరి తల్లి గర్భమైన మరియా గర్భాన జన్మించాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరములు తన బోధలను అనేకులకు ప్రకటిస్తూ వచ్చాడు. క్రీస్తు లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చెను? పాపులను రక్షించుటకు వచ్చెను. అవును కదా. ఈ లోకంలో మానవుడు పాపం చేత, అపరాధం చేత సచ్చి ఉన్నప్పుడు, మళ్ళీ బలి అర్పణల ద్వారా విడుదల కలగలేక లోకము మరి కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ప్రతి పాపం నిమిత్తమై ఆ బలి అర్పణ నుంచి విడుదల పొందించుట కొరకు యేసుక్రీస్తు సజీవమైన గొర్రెపిల్లగా, క్రీస్తుగా తన బలియాగమును సిలువలో అప్పగించి మన పాపదోషములను, మన అపరాధములను మన్నించేవాడిగా ఉన్నాడు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఎందరో పాపంలో ఉన్నవారిని దేవుడు విడిపిస్తూ వచ్చాడు. మనం చూడవచ్చు, లోకాసువార్త 19వ అధ్యాయంలో పొట్టి జక్కయ్య మరి ఎంతో అధికారి అయినప్పటికీ పాపంలో బ్రతుకుతున్నప్పుడు తన ఇంట చేరి భోజనం చేసి తన అపరాధములను మన్నించి తన అబ్రహాము సంతతిలో చేర్చాడు. అంతేకాదు, మరి వ్యభిచారం చేత పట్టబడిన పాపాత్మురాలైన స్త్రీ రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్రం ప్రకారం. ఆమె జీవితాన్ని కూడా మరి ఆమె అపరాధములను మన్నించాడు, ఆమెను క్షమించాడు, ఆమె పాపములను క్షమించి ఆమెను రక్షించాడు. చూడండి, ఎందరినో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇప్పుడు మనం చదివిన భాగంలో కూడా హానికరుడు, దోషకుడు, హింసకుడైన మరి పౌలును కూడా సౌలుగా ఉన్నప్పుడు అతని యొక్క అపరాధములను మన్నించి అతను స్వస్థపరిచి అతన్ని రక్షించాడు, అతని పాపములను క్షమించాడు, అపోస్తలుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అనే వాక్యము నమ్మదగినది. అనగా పైన ఆకాశమందు కానీ క్రింద భూమి అందు కానీ ఏ నామమున రక్షణ లేదు. అపోస్తలు 4:12 సెలవిస్తున్నాడు. అవును కదా. ఆ నామమునందే మనం సాగిలపడాలి. ఆ నామాన్ని నోటితో ఒప్పుకొనాలి. ఆ క్రీస్తు యేసు అను నామము మనల్ని రక్షిస్తుంది. యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన అపరాధములను మన్నించుచున్నాడు, అనగా క్షమిస్తున్నాడు. మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని అన్నిటి నుంచి విడిపించి పరమునకు చేర్చి నిత్యజీవమునిచ్చే దేవుడిగా ఉన్నాడు. అందుకే ఆయన పాపుల రక్షకుడని ఆయనకు పేరు. ఆయన లోకమునకు వచ్చెను, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చెను. ప్రియ సహోదరి సహోదరుడు, అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవును నీ ఇంటివారు రక్షించబడ్డారా? ఒకవేళ ఇంకా ఆచారంలోనూ, లోక సంబంధమైన పితృపారంపర్యమైన వ్యర్థమైన భక్తిలోనూ జీవిస్తూ లోకాశలోనే ఉంటున్నారా? అటైతే నిత్య నరకాగ్ని తప్పదు. అందుకే ప్రభు వాక్యం హెచ్చరిస్తుంది, లోకమునకు ఆయన వచ్చింది పాపములను రక్షించుట కొరకు. నీతిమంతుల కొరకు ఆయన రాలేదు, కానీ అపరాధములోను పాపం చేత సచ్చిన వారి నుంచి విడుదల కలిగించడానికి, క్రీస్తులు ఆయన బ్రతికించడానికి వచ్చాడు. ఈ విషయం నమ్మదగినది గనక
యేసుక్రీస్తు వైపు నీవు నీ ఇంటివారు వారి హృదయములను తెరవాలి. ఆయన తట్టు తిరగాలి. ఆయన అంగీకరించాలి. పూర్ణ అంగీకారంతో ఆయన నామాన్ని నమ్మాలి. ఆయన నామాన్ని నోటితో ఒప్పుకొని ఆయన సన్నిధిలో అపరాధములను క్షమించమని వేడుకున్నప్పుడు జీవితకాలపు దోషములన్నిటి నుంచి విడిపించి పరమకానానుకు అనగా నూతన యెరూషలేము కొరకు నిత్యజీవం కొరకు నిన్ను సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. నేను ఆధ్యాత్మిక జీవితంలో ఈ విడుదల అవసరమై ఉన్నది కనుక దీన్ని ఎరిగి ఉండాలి. అందుకే రక్షించుటకు వచ్చిన రక్షకుడైన, అన్నిటికన్నా ముఖ్యంగా ఈయన లోకరక్షకుడు. ఈయన సన్నిధిలో ప్రార్థిస్తావా, విశ్వసిస్తావా, ఈయన్ను సొంత రక్షకుడు అంగీకరిస్తావా? అంతకన్నా గొప్ప సంతోషం లోకములో లేదు. అవును కదా. ఒక తప్పిపోయిన గొర్రె ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనకి ఎంతో ఆనందం, పరలోకంలో గొప్ప విందు. కనుక ప్రియుడా, నీవు నీ ఇంటివారు యేసుక్రీస్తుని అంగీకరించండి. నేడు అనే దినముండగానే నీ ఇంటివారు రక్షించబడితే ఎంతో సంతోషం. కనుక ఈ ఆధ్యాత్మిక అనుభవం కలిగి ఉండాలి. నీ పొరుగువారు, నీ బంధువులు, నీ స్నేహితులు ఇంకా రక్షణ లేకపోతే వారి కొరకు ప్రార్థించు, విశ్వసించు, రక్షణలోనికి వారిని నడిపించు. ఆత్మ సంబంధమైన కార్యముల వైపు వారిని తిప్పు. దేవుని ఆవరణములో వారు ఉండునట్లుగా నువ్వు వారి కొరకై ప్రయాస కలిగి ఉండు. ప్రభు ఎంతో ఈ విషయంలో ఆశ కలిగి ఉంటున్నాడు. ఈ అనుభవం గొప్పది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, పాపులను రక్షించుట కొరకు మీరు లోకమునకు వచ్చిన అద్వితీయ దేవుడు, లోకరక్షకుడు, సింహాసనాన్ని విడిచిపెట్టిన దేవుడు ప్రభువా. మా పాపము నిమిత్తమై ప్రభువా బలియాగముగా అర్పించబడి సిలువ రక్తాన్ని కార్చిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఈ మాటలు నమ్మదగినవి. అవునయ్యా, నీ నామమునే రక్షణ, ఏ నామం రక్షణ లేదు. అవును, మా ప్రాంతంలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అన్యజనులుగా అనేక మంది ఉంటున్నారు. మా కుటుంబాల్లో మాతో ఉంటున్న వారు అనేకులు నిన్ను విశ్వసించిన వారు విగ్రహారాధికులుగా, మా తోబుట్టువులుగా, బంధువులుగా, రక్త సంబంధికులుగా, పొరుగువారిగా, స్నేహితులుగా, పరిచయస్తులుగా ఎంతోమంది మా ప్రాంతవాసులుగా ఎందరో ఉంటున్నారు. వారి విడుదల కొరకై ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము తండ్రి. సంఘమును మీరు దీవించు, ఉద్యమింపు చేయము తండ్రి. యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తూ వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని ఈ దినమంతి మీ కృపలో బలపరుస్తూ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.